నమస్కారం ఫ్రెండ్స్, మన్నెంకొండ న్యూస్కి స్వాగతం. ఇవాళ అన్ని పేపర్లలో హెడ్లైన్స్ మనకు తెలిసిందే. అదానీ యొక్క బ్రైబరీ అంటే ముడుపుల కుంభకోణం. ఏ ప్రాంతానికి ఏ రాష్ట్రానికి చెందిన న్యూస్ పేపర్స్ వాళ్ళ రాష్ట్రంలో అదానీ చేసుకున్న ఒప్పందాలపై సడన్గా సమీక్ష మొదలుపెట్టి అవి అదానీ చేస్తున్న అక్రమాలుగా చిత్రీకరించి తమ పబ్బం గడుపుకునే పనిలో పడ్డారు. అంటే పొయ్యి వేడిగా ఉన్నప్పుడు రొట్టెలు కాచుకోవాలి అనే ఒక సామెత ఉంది. ఆ సామెతను తప్పకుండా పాటిస్తున్న న్యూస్ పేపర్స్ మనం చూడవచ్చు. నేను ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన ముఖ్య అంశాలను మీ ముందర పెట్టబోతున్నాను. ఆంధ్రజ్యోతి పేపర్ ఆంధ్ర బయాస్డ్ పేపర్ కాబట్టి ఆంధ్రలో అదానీ ముడుపుల ఘటనను ప్రస్ఫుటంగా తమ పేపర్లో ప్రచురించారు. అంటే జగన్ హయాంలో అదానీ చేసుకున్న పవర్ ఒప్పందాలను హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి పేపర్ ఇవాళ ప్రచురించింది. హైలైట్ ఏమంటే జగన్ అదానీ లంచాల కహాని. అదానీ తన ప్రతి ఒక్క వ్యాపారం మొదలుపెట్టే ముందు గ్రౌండ్ వర్క్ చేసుకొని అది సాధ్యమవుతుంది, పొలిటికల్గా క్లియరెన్స్ వస్తుంది అంటేనే తన ప్రాజెక్ట్ మొదలు పెడతారు. దానికి కావాల్సిన సరంజామా అంతా ముందే అరేంజ్ చేస్తాడు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి, సిబిఐ ఈడీ ఒత్తిడి, అదే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ వెరిఫికేషన్స్. అంటే ఏదైనా ఒక కంపెనీని కానీ ఒక స్టేట్ని కానీ అదాని టార్గెట్ చేస్తున్నాడు అంటే దాని వెనుక హోంవర్క్ ఉండదు. అందుకోసం తాను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడో అక్కడ లాభాల పంట పండుతుంది. ఇక్కడ ఇచ్చిన సారం ప్రకారం సోలార్ విద్యుత్ సంస్థలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళు ఉత్పత్తి చేసే కరెంటుకు అంటే న్యాయబద్ధమైన టారిఫ్స్ కావాలి. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన కొత్త సోలార్ పాలసీ ప్రకారం ఎవరైనా తమ ఇంటిపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి దాన్ని డిస్కామ్లకు అమ్ముకోవచ్చు, తమ గృహ వినియోగానికి యూజ్ చేయొచ్చు. అంటే పాలసీ చాలా ఓపెన్గా ఉండడం కారణంగా ఇప్పుడు పెద్ద విద్యుత్ సంస్థలకు తమ పవర్ గిట్టుబాటు ధరలో స్టేట్లకు అమ్ముకోవడం కష్టం. అదానీ ఇప్పుడు తమకు అనుకూలమైన పొలిటీషియన్స్, తమకు అనుకూలమైన స్టేట్స్, అమ్ముడుపోయే జనాలు, అమ్ముడుపోయే స్టేట్స్, అమ్ముడుపోయే అఫీషియల్స్ అంటే అధికారుల కోసం ఎప్పుడు వేట సాగుతూనే ఉంటుంది. జీబీకే సంస్థ ఎయిర్పోర్ట్ నిర్వహిస్తున్నప్పుడు ముంబైలో ఇలాంటి ఘటన జరిగింది. ఒక చిన్న ఎంట్రీ అంటే సేల్స్ ఎంట్రీలో తప్పిదం జరిగితే అది ఏమీ
ఎయిర్పోర్ట్లో వినియోగించే చిన్న వస్తువులు అంటే స్టేషనరీ ఐటమ్స్లో తప్పిదం జరిగితే దాన్ని పట్టుకొని ఇన్వెస్టిగేట్ చేపించి ప్రభుత్వానికి తప్పుడు అకౌంట్స్ చూపిస్తున్నారు అని నెపం నెట్టి ఆ జీబీకే సంస్థ నుంచి ఆ ఎయిర్పోర్ట్ని గుంజుకోవడం జరిగింది ముంబైలో. అంటే ఒక చిన్న స్టేషనరీ ఐటంలో వచ్చిన గొడవను సాల్వ్ చేయొచ్చు, కానీ ఆ సాల్వ్ చేసే విధానం ఎలా ఉందంటే ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేపించి ఆ ఎయిర్పోర్ట్ ఇతర విషయాలను బయటకు తీసి ఒత్తిడి పెంచి ఆ జీవీకే ఎయిర్పోర్ట్ని కైవసం చేసుకోవడం జరిగింది. అంటే అదాని వ్యవహరించే విధానం ఇలా ఉంటుంది. మనం ఇంకా ఈ 1000 కోట్లు 500 కోట్లు వాళ్ళకో లెక్కగా అదాని తన సరళ వ్యవహార శైలిలోనే ఇవంతా చేశాడు. ఆయనకేం కొత్తగా కొన్ని ఒక దశాబ్ద 2 దశాబ్దాలుగా అదాని చేస్తున్న పనే అది. ఇది తన సామ్రాజ్యమే కాదు, సృష్టించబడిన సామ్రాజ్యానికి తగు న్యాయం చేసే పని అదాని చేశాడు. మనము రోజుల కొద్దీ ఈ అదాని గురించి డిస్కస్ చేయడం వేస్ట్. ఎందుకంటే వీళ్ళ పొట్ట గడవాలని అదానిని వివిధ రూపాల్లో అంటే ప్రొజెక్ట్ చేసి ఒక 1 వీక్ వరకు ఈ స్టోరీ నడిపితే కొన్ని పేజీలు నింపొచ్చు అని ప్రతి పేపర్ చేసే ప్రయత్నమే. రీడర్స్ అర్థం చేసుకోవాలేమంటే వాళ్ళకన్నా మన సమయం చాలా విలువైంది. కాబట్టి మనము ఒక విషయాన్ని తొందరగా క్యాచ్ చేసుకొని మన జీవితంతో ఈ అదానికి ఉన్న సంబంధం ఏమైనా ఉందా, మనము అదానీని పట్టించుకునే అవసరం ఉందా, అదానీని పట్టించుకుంటే మనకి మన లాభం ఉందా అనేది మనం తెలుసుకొని ఈ కుంభకోణంని ఫాలో చేయవచ్చా చేయవద్దా అనేది మీరే నిర్ణయించుకోవాలి. మనము అదాని బంగ్లాదేశ్ యొక్క బ్లాక్మెయిల్ చూస్తాడు. అంటే మీరు బకాయిలు చెల్లించకుంటే బంగ్లాదేశ్కి పవర్ కట్. అంటే అదాని ఒక కంట్రీనే కంట్రోల్ చేసే స్టేజ్కి ఎదగడానికి కారణం బీజేపీ సర్కార్ బంగ్లాదేశ్ని అఫీషియల్గా ఎదుర్కోలేక, అంటే బంగ్లాదేశ్ని కంట్రోల్ చేయాలంటే అదాని అనే ఒక స్విచ్ని వాడుకున్నాడు మోదీ. సగం విద్యుత్ సరఫరా నిలిపేయంగానే బంగ్లాదేశ్ దారికి వచ్చింది. అంటే ఒక దేశాన్ని ప్రపంచంలో ఏ దేశాన్నైనా తమ గుప్పెట్లో పెట్టుకోవాలంటే అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా అదానీని వాడుకొని భారత ప్రభుత్వం తన అజెండాని ముందుకు తీసుకెళ్తుంది. అంటే అంత ఇంపార్టెంట్ పర్సన్ అదాని. మనం ఆషామాషిగా పేపర్లలో విద్యుత్ కుంభకోణాలు ఇవన్నీ చాలా చిన్నవి. ఇప్పుడు అదాని హైదరాబాద్ టోటల్ పవర్ కన్జంప్షన్ని కంట్రోల్ చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తుండు. దాంట్లో సక్సెస్ఫుల్ కూడా అవుతాడు. రేవంత్ రెడ్డితో డీల్ కూడా కుదుర్చుకున్నాడు. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు అదానిని దొంగ అంటే ఇప్పుడు జగన్ని దొంగ, రేవంత్ రెడ్డిని దొంగ అంటే కాంగ్రెస్ వాళ్ళ పాత డీల్స్ అది తోడి అదానితో మీకున్న సంబంధాలు ఏమి అని దాన్ని హైలైట్ చేసి నోళ్లు మూపించే పనిలోనే ఉన్నారు. అదే పనిలో ఇప్పుడు న్యూస్ పేపర్లు ఈ స్టోరీని హైలైట్ చేస్తున్నాయి. అందరూ అదే తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఎంత స్టోరీ చదవద్దు, నేను క్లుప్తంగా మీకు చెప్పేసిన. ఇప్పుడు ఈ ఆంధ్రజ్యోతిలో రూపాయి 2.24 లక్షల కోట్లు ఫట్ అంటే స్టాక్ మార్కెట్లో పడిపోయిన అదానీ షేర్లు. ఇది హైలైట్.
నేను నిన్న మీకు అదాని గురించి చెప్పిన రాత్రి వీడియో వేసిన 8:30 దాంట్లో అదాని వ్యూహం ఎలా ఉంటుంది షేర్ మార్కెట్ దీంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అదే పంతాలో ఇప్పుడు అదాని ఉంటాడు. అదానికి లేని చింత మనకు చాలా ఎక్కువైపోయి మనం పేజీలు ఆయన గురించి చదివే అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు సైడుకు అదాని షేర్లు పడిపోయిన విలువ దాని గురించి బాగా ఇబ్బంది పడుతున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు ఒక 2-3 రోజులు ఆగి మీకు నచ్చిన అదాని షేర్ కొనుక్కుంటే ఒక 2-3 నెలల తర్వాత మీకు 30 to 40% ప్రాఫిట్ వస్తుంది. అది తథ్యం. ఈ కోర్టు కేసు ఎంత ఎక్కువ లాగుతుందో అంత ఫ్లక్చువేషన్ అదాని షేర్లో ఉంటుంది. అన్ని డబ్బులు ఎవరైనా తెలియగల వాళ్ళు చేసుకోవచ్చు. అది న్యూస్ పేపర్లో మనం న్యూస్ పేపర్ చదివితే కూడా దాంట్లో లాభం ఉండాలి, అయితేనే చదవాలి, లేకపోతే న్యూస్ పేపర్ డబ్బులు దండగ. 9 నుంచి అసెంబ్లీ ROR సహా కీలక బిల్లులను ప్రవేశపెడతాం. డిసెంబర్ నుంచి కొత్త ROR చట్టం, స్థానిక ఎన్నికల లోపే ఆసరా పింఛన్లు పంపిణీ, అంటే పెన్షన్లు ఇవ్వడానికి 1 year బట్టి. కొండపోచమ్మ భూసేకరణ రద్దు ఎందుకు? కొండపోచమ్మ భూసేకరణ రద్దు ఎందుకు? హరీష్కు ఆ భూములు ఎలా వచ్చాయో తేలుస్తా, మీడియాతో చిట్చాట్గా మంత్రి పొంగిరెడ్డి. నీవు దొంగ అంటే నీవు గజ దొంగ అనడం తప్ప ఇద్దరు దొంగలే అని దీన్ని సార్. ప్రతి ఒక్క న్యూస్ ఐటమ్కి దాని వెనుకున్న రహస్యాలను తెలుసుకుంటే చాలా క్లుప్తంగా ఒక లైన్లో దీని వెనుకున్న విషయాలు తెలిసిపోతాయి. వీళ్ళ కొట్లాట ఇప్పుడు చూడండి, 1 year అయింది. కేటీఆర్ని లోపలేస్తా, హరీష్ని లోపలేస్తా, వాళ్ళని లోపలేస్తా అని ఉత్తి ధమ్కిలు తప్ప ఒక్క యాక్షన్ లేదు. గ్రామ పంచాయత్ ఎలక్షన్ ముగిసే వరకు ఎవరిని లోపలేడు. వీళ్ళు బయటన్నా చేసే పని ఏం లేదు, కానీ వీళ్ళ లోపలేస్తే సానుభూతి వస్తుందని నేను అనుకున్నానంటే ఇవన్నీ ఫేక్. దొంగను గజ దొంగ అంటుండు, ఆ గజ దొంగను దొంగ అంటున్నాడు. అది దీని సారా. ఇప్పుడు అసెంబ్లీ 9కి అయితేంది, 20కి అవుతుంది, ఎప్పుడైతే కేసీఆర్ అయితే రాడు, కేటీఆర్ వస్తాడు, కేటీఆర్ని భయపెట్టిస్తారు. కేటీఆర్ నోటికి వచ్చినట్టు 2-3 అసెంబ్లీలని బైకాట్ చేసి వెళ్ళిపోతాడు. ఇంకా అసెంబ్లీ నడిచినట్టే. దాంట్లో ROR ఇప్పుడు ప్రభుత్వం ఏమి ప్రవేశపెట్టబోతుందో ఆ బిల్లు పాస్ అయిపోతాయి. ఇది అసెంబ్లీలో జరగబోయే విషయాల యొక్క సారాంశం మనం ముందే అంచనా వేసుకోవచ్చు. ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారం. చట్టాలకు లోబడి నడుచుకుంటున్నాం. పాలనా వ్యవహారాలు, పారదర్శకతలో ప్రమాణాలు అవి కేవలం నేరారోపణ మాత్రమే. అంటే ఇప్పుడు జగన్ చేసిన డీల్స్ అంటే అఫీషియల్ డీల్స్ కాబట్టి జగన్ని ఎంత ఎక్కించాలని చూసినా అది ప్రజల కోసం చేసిన తప్పే కానీ నా కోసం చేసింది కాదు అని ఈజీగా ప్రూవ్ చేసి జగన్ బయటపడతాడు. మీరు పేజీలు జగన్ గురించి రాసే చదివే అవసరమే లేదని మన ఛానల్ ప్రకారం ద్వారా మీకు తెలియజేస్తుంది. జగన్ గ్యారంటీ బయట వెళ్తాడు. అదానినే బయట వెళ్ళిపోతాడంటే జగన్ బయటకు వెళ్ళేది పెద్ద పని కాదు. అవి బ్రైబరీ ఛార్జెస్ ప్రూవ్ కావు. జగన్ తీసుకున్నా ఇప్పుడు అదాని అడ్డుపడి నేను ఇయ్యనే లేదు అంట, ఇప్పుడు నేను తీసుకోనే లేదట. ఎక్కువ తక్కువ మాట్లాడితే మోదీ దిగి అమెరికన్ ఫర్మ్స్తోనే మేము ఇవ్వలేదు అని చెప్పిస్తాం. ఇది ఈ కుంభకోణం యొక్క సారాంశం. మీరందరూ తెలుసుకోవాల్సింది. గంటలు వేస్ట్ చేసుకోకండి, మీ పనులు మీరు చక్కబెట్టుకోండి. ఆసుపత్రుల్లోనూ కలుషిత ఆహారం. మనవనూరు విద్యార్థుల మహబూబ్ నగర్ ఆసుపత్రి అల్పాహారంలో పురుగులు. పాఠశాలల్లో 2వ రోజు విద్యార్థులకు పురుగులైన. ఫస్ట్ డే పురుగులైన పెట్టి పట్టుకొని ధర్నా చేస్తే 2nd రోజు పురుగులైన పెట్టి
ఇంకో రోజు ధర్నా చేస్తే బల్లులు కాకరోచులు ఉన్న అన్నం పెడతారు. మళ్ళీ ధర్నా చేస్తే పంది కుక్కలు పడి ఉన్న అన్నంలో ఆ అన్నం పెడతారు. మళ్ళీ ధర్నా చేస్తే పందులు పొరలాడైన అన్నంలో అన్నం తీసి విద్యార్థులకు పెడతారు. ఇక విద్యార్థులు డిసైడ్ చేసుకోవాలి, మీరు హాస్టల్లో ఉండి నోరు మూసుకొని ఉంటారా, లేదా పందులు పొరలాడిన అన్నం పెట్టారు. అంటే ఫస్ట్ డే పురుగులు ఉన్నాయి ధర్నా చేసింది, సెకండ్ రోజు కూడా పురుగులు పెట్టారు. అర్థమవుతుందా? చీప్ కదా అని కక్కుర్తి పడితే మీ పిల్లల ప్రాణహాని ఉందని దీంతో తెలుస్తుంది. ఈ కలుషిత ఆహారము ఇవన్నీ సగం ప్రభుత్వ అఫీషియల్స్ పని. వాళ్ళకు వచ్చిన డబ్బులు, వాళ్ళకు వచ్చిన రేషన్ని బయట అమ్ముకొని చీప్ ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ని కొనుక్కొని విద్యార్థులకు వండి పెట్టి, ఎవడైనా నోరు తెచ్చిందంటే వానికి ఇంత చికెన్ బిర్యానీ తినిపించి పిల్లలకు నోరు మొప్పించి వాళ్ళ పని చేసుకుంటూ పోతారు. ఇది మోస్ట్లీ వార్డర్ల పని లేదా డిఈఓల పని. ఇన్స్పెక్షన్ పోతే డిఓ వానికి పైసలు. ఈ కాస్మెటిక్స్లో బాగా కుంభకోణం జరుగుతుంది. ఇప్పుడు కాస్మెటిక్ 150 రూపీస్ 200 రూపీస్ ఏమో చేసేది, దాంట్లో వార్డన్ సగం తినేస్తాడు. ఈ రోడ్డు మీద దొరికే సబ్బులు షాంపూ ప్యాకెట్లు పట్టుకొని వచ్చి ఎక్స్పైర్ అయినాయి, అవి విద్యార్థులకు ఇచ్చి వానికి 50 రూపాయలు ఇచ్చి ఆ విద్యార్థిని సాగనంపుతాడు. ఇది హాస్టల్లో జరిగే తంతు, హాస్టళ్లలో జరిగే తంతే. సో ఇది కూడా కొత్తగా మన పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్లకు మనం పడుతున్న పాటలు వాళ్ళకి అర్థం కావు, బయట ఉండే పిల్లలకు అర్థమవుతుంది. తిండి తినాలంటే ఎంత కష్టము, స్నానం చేయాలన్నా ఎంత కష్టము, టాయిలెట్కి పోవాలన్నా వెయిటింగ్ లిస్ట్ ఉంటుందని పిల్లలకు అవగాహనలోకి లేదు. కనుక మన పిల్లలకు ఇటువంటి చూపించి అవగాహన తెప్పించే అవసరం ఎంతైనా ఉంది. లంగచర్ల కేసులో కేసీఆర్ 10 కోట్లు ఇచ్చారు. 10 కాదు 20 కోట్లు ఇస్తాడు. ఇప్పుడు సంపాదించింది ఎందుకు? రియల్ ఎస్టేట్పై కబ్జాలు చేసి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్లో కబ్జాలకు పాల్పడ్డ కేసీఆర్ ఆ డబ్బులను ఏం చేస్తాడు? ఫ్రీ టైంలో ఇప్పుడు పంచుతున్నాడు. లంగచర్ల చేసింది కామన్, నార్మల్. 10 కోట్లు ఇచ్చిందంటే నథింగ్ అండి. 10 కోట్లతో దానికి కావాల్సిన రిజల్ట్ రాలేదని బాధపడుతుంటాడు తప్ప 10 కోట్లు ఇవ్వడం పెద్ద ఇది కాదు. వాడిని పట్టుకొని వస్తే వాడు అని 5 కోట్లు ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా అని చెప్తాడు. ఎందుకంటే పోలీసు ఇంటరాగేషన్లో వాళ్ళు ఎంత చెప్తే అంత చెప్పాల్సి వస్తుంది. అది సర్కారు తీరు, అపోజిషన్ లీడర్ తీరు. ఎందుకంటే వాళ్ళు సేకరించిన 13,000 పైచిలకు ఫార్మాసిటీ భూములపై ఎవడూ నోరు ఇప్పలేదు. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా నోరు ఇప్పలేదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చింది కేసీఆర్, కోట్లకు కోట్లు ఇచ్చి, అందుకోసం నోరు ఇప్పలేదు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ డెస్పరేట్ ఉంది. అసలు గ్రామ పంచాయతీ ఎలక్షన్ అన్నా కొన్ని ఓట్లు రావాలని ఈ లంగచర్ల లాంటి విషయాలను బయటకు తీసి దాన్ని హైలైట్ చేసి సొమ్ము చేసుకుందామంటే అది రివర్స్ అయిపోయింది. ఇప్పుడు అది పరిస్థితి. 300 కోట్లతో రఘువంశీ ఏరోస్పేస్, ఇది శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్ అట. ఇక్కడేమో ఆదిబట్లలో ఒక ఏరోస్పేస్, శంషాబాద్లో ఒక ఏరోస్పేస్ హబ్, దాంట్లో రఘువంశీ ఏరోస్పేస్ అట. వీళ్ళు బోయింగ్, ఎయిర్బస్ విడిభాగాలు తయారు చేస్తారు. ఏం విడిభాగాలు తయారు చేస్తారు? ఏదైనా బంపర్లు లేదా ఇది రబ్బర్ ట్యూబ్లు అంటే చిల్లర పార్ట్స్ అన్నీ వీళ్ళు తయారు చేసి దానికి ఏరోస్పేస్ హబ్ అని పెట్టి కొన్ని ఎకరాలు ప్రభుత్వం దగ్గర దండేసి ఇప్పుడు 3 ఏళ్లలో 1,200 ఉద్యోగాలట. 3 ఏళ్లలో 12 అంటే సంవత్సరానికి 400 ఉద్యోగాలు ఇస్తాడు. 300 కోట్లట. 300 కోట్లు పెట్టి ఒక ఏరోస్పేస్ హబ్ అంటే విడిభాగాల తయారు చేసే ఇది నిర్మిస్తున్నారని చెప్పి ప్రభుత్వం దగ్గర ఎకరాల కొద్ది కొట్టేసి శంషాబాద్లో అంటే చూడండి ఇప్పుడు ఇట్లుంది. ఆదిబట్ల వేరే, శంషాబాద్ వేరే. అక్కడ 300 కోట్లతోని
1200 మందిని 3 ఏళ్లలో తీసుకుంటారట. అది కూడా అబద్ధమే. ఎక్కువైతే 400, 300 మంది పనిచేస్తారు. దాంట్లో తెలంగాణ వాళ్ళు ఊడ్చే పని తప్ప వేరే దొరకదు. సనాతన ధర్మం సమున్నతమట. ద్రౌపది ముర్ము ఆమె ఎయిర్పోర్ట్కి వస్తే కిషన్ రెడ్డి ప్లస్ మన రెడ్ల గ్యాంగ్ పోయింది. రేవంత్ రెడ్డి పోయి పుష్పగుచ్చాలు ఇచ్చి ఆహ్వానం పలికింది. ఉక్రెయిన్పై రష్యా ఖండాంతర క్షిపణి దాడి. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంట. అంటే కాంటినెంట్ టు కాంటినెంట్ ట్రావెల్ చేస్తే లాంగ్ రేంజ్ న్యూక్లియర్ హెడెడ్, అంటే న్యూక్లియర్ హెడ్ పెట్టగల ఒక బ్యాలిస్టిక్ మిసైల్ యుక్రెయిన్పై ప్రయోగించి శాంపుల్ టెస్ట్ చేశాడు పుటిన్. అది సమాచారం. పుటిన్ ఏం చేస్తాడు? న్యాయబద్ధంగానే చేస్తాడు. ఐసీబీఎం ఒక టెస్ట్ చేసాడు. దాంట్లో వార్హెడ్ పెట్టలేదు. గమనించండి, దాంట్లో వార్హెడ్ లేదు. చాలా తక్కువ పొటెన్షియల్ ఉన్న వార్హెడ్ పెట్టి యుక్రెయిన్పై వదిలేడు. అది చూపించింది ప్రభావం. దానికే న్యూక్లియర్ వార్హెడ్ పెడితే సగం యుక్రెయిన్ ఉండదు. అది ఆయన చెప్పవలసిన విషయం చెప్పిండు కూడా. కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణం. ఈ పదవిని చేపట్టిన తొలి తెలుగు అధికారిగా అరుదైన ఘనత. సంజయ్ మూర్తి అనే ఆయన ఇప్పుడు కాంట్రాక్టర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆయన పదవి చేపట్టింది. అధిపతి క్యాగ్ జనరల్ ఆయన, ఆడిటర్ జనరల్ సంజయ్ మూర్తి. ఆయన తెలుగు వాడట, అందుకోసం డబ్బా కొడుతుంది. నదులను కబళిస్తే మనుగడ ప్రశ్నార్థకం. హైదరాబాద్ మూసి వరం కావాలి, శాపం కాదు. ప్రక్షాళనను అండగా నిలిచే వారందరికీ ధన్యవాదాలు. ఆంధ్రజ్యోతి కథనాన్ని ట్యాగ్ చేస్తూ సీఎం రేవంత్ పోస్ట్. అంటే ఆంధ్రజ్యోతి కూడా ఈ మూసీ నది ప్రక్షాళనకు తన వంతు సహకారం అందించి రేవంత్ రెడ్డి దగ్గర యాడ్స్ కొట్టేద్దామని చూస్తుంది ఆంధ్రజ్యోతి. ఈ కథనం యొక్క సారాంశమే ఆంధ్రజ్యోతి ఆంధ్ర పేపర్ని ట్యాగ్ చేస్తూ ఒక తెలంగాణ ముఖ్యమంత్రి మూసీ నది ప్రక్షాళన గురించి మాట్లాడుతుంది. అంటే ఆంధ్రజ్యోతి ట్యాగ్ చేయకపోతే వేరే నడవదు అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఈనాడు ట్యాగ్ చేస్తారు. అంటే వీళ్ళు తొత్తులు. మూసీ ప్రక్షాళన ఒక పెద్ద కుంభకోణం అని చెప్పకుండా మూసీ ప్రక్షాళన ఒక పెద్ద మహత్తర కార్యక్రమం అని చెప్పే ప్రయత్నం ఆంధ్రజ్యోతి కూడా చేస్తుందంటే వీళ్ళకి యాడ్స్ కావాలని అర్థం. రేవంత్తో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు భేటీ. అంటే టీవీ5 యజమాని పోయి తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి టీటీడీ అధినేత పోయి రేవంత్ రెడ్డి నుంచి కలిసినట్టు కాదు. టీవీ5 ఆంధ్ర న్యూస్ టీవీ యజమాని పోయి టీటీడీ చైర్మన్గా పోయి రేవంత్ రెడ్డిని కలిసి యాడ్స్ గురించి దాని గురించి మాట్లాడుకున్నాడు. శ్రీవారి ప్రసాదం ఇచ్చి తన టీవీ5 యాడ్స్ గురించి మాట్లాడాడు. అంతే. దీని సారమే. మీరు చూడండి, ఒక్కొక్క న్యూస్కి దాని ఇంటర్నల్ మీనింగ్ ఎట్లుంటుంది అది మన ఛానల్లోనే మీరు చూడవచ్చు. వచ్చే నెల 9 నుంచి గ్రూప్ 2 హాల్ టికెట్. వచ్చే నెల 9 నుంచి గ్రూప్ 2 హాల్ టికెట్. 15, 16 తేదీల్లో పరీక్షలు, 4 పేపర్లు 2 రోజులు. ఈ వ్యవహారం ఎట్లుంటుంది? గ్రూప్ 2 హాల్ టికెట్లు ఇస్తారు. 15, 16 గుర్తుపెట్టుకోండి. 4 పేపర్లు 2 రోజులు పరీక్ష ఉంటుంది. ఇంటర్ జూనియర్ లెక్చరర్ ఫలితాలు వెల్లడి. 13 పోస్టులు, మ్యాథ్స్లో 19 పోస్టులకు సంబంధించిన ఫలితాలు విడుదల. అంటే టోటల్ స్టేట్లో 13 జూనియర్ లెక్చరర్లు, 19 పోస్టులు మ్యాథ్స్ కోసం జూనియర్ లెక్చరర్కి. టోటల్ స్టేట్లో 19 పోస్ట్. అంటే జూనియర్ కాలేజీలు ఎన్ని ఉంటాయి? ప్రభుత్వం పెట్టే ఖర్చు ఎంత? జూనియర్ కాలేజీలో అడ్మిషన్లు ఎందుకు అయితే లేవు? ఇది మనకు తెలుస్తుంది. టోటల్ స్టేట్లో 19 మంది జూనియర్ లెక్చరర్స్ నియామకం అంటారు.
స్ట్రెంత్ ఎంత ఉంది, జూనియర్ కాలేజ్ ప్రైవేట్ ఏందండి, గవర్నమెంట్ ఏందండి. అంటే ప్రభుత్వం దాని నిర్లక్ష్యం ఎలా చేస్తుందో మనం ఈ చిన్న బిట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక స్టేటుకు 19 మ్యాథ్స్ లెక్చరర్ల నియామకం, 19. ఇప్పుడు నారాయణ జూనియర్ కాలేజ్ నారాయణ కూడా పోతే 19 ఉంటారు. ఒక ఒక బ్రాంచ్లో ఉంటాడు, 19 లెక్చరర్స్ ఉంటారు. ఇక్కడ రాష్ట్రానికి మొత్తం కలిపి 19 లెక్చరర్స్ నియామకం అట. ఇది కథ. 7వ తారీఖు, వచ్చే నెల 7వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్. పీడ ఎగడైంది. ఆటో డ్రైవర్ల డిమాండ్ సాధించేందుకు వచ్చే 7వ నెల రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ చేపట్టడంతో పాటు హైదరాబాద్లో 1,00,000 మందితో భారీ ర్యాలీ. వీళ్ళకు కూడా ర్యాలీ దరిద్రం పట్టుకు. పెట్రోలు, డీజిలు, కరెంటు దండలు, సిఎన్జి దండలు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యను పరిష్కరించకుండా మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. 20,000 కొత్త ఆటో పర్మిట్లు ఇవ్వాలని, ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చెల్లించాలని, యాక్సిడెంట్ బీమాను 10 లక్షలకు పెంచాలని కోరారు. ఒక్కొక్క ఆటో డ్రైవర్ కుటుంబానికి 12,000 ఆర్థిక పథకాన్ని వెంటనే అమలు చేయాలన్నట. ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తా అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అది తక్షణమే ఇవ్వాలన్నట. అంటే ఏం లేనివానికి ఏం లేదు, కష్టపడి రోడ్డు మీద కూలీ చేసుకోవడానికి ఏం లేదు, భూమి లేనివానికి ఏం లేదు. ఆటో ఉంటే పైసలు రావాలి, భూమి ఉంటే పైసలు రావాలి. ఒక ఆడదైతే ఆమెకు సహకార సంఘంలో మెంబర్షిప్ ఇచ్చి పావుల వడ్డీకే రుణాలు ఇవ్వాలి. ఇది మహిళా సంఘాలకు 600 బస్సులు. మహిళా సంఘాలకు 600 బస్సులు ఏంది? దీని వెనుక ఏముందంటే, ప్రతి ఏటా మహిళా సంఘాలు కోట్లు రుణాలు తీసుకుంటారు వాళ్ళ యూజ్ కోసం. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మహిళా సంఘాలకు రుణాలు ఇస్తారు కదా, ఆ రుణాల నుంచి మహిళా సంఘాలు బస్సులు కొనుక్కోవాలన్నమాట. ఎన్ని బస్సులు? 600 బస్సులు కొనుక్కోవాలి. కొనుక్కొని ఆ బస్సులను మళ్ళీ ఆర్టీసీకి లీజ్కి ఇవ్వాలి. ఇస్తే ప్రతి నెల 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఆర్టీసీ ఆ లీజ్ ఇస్తుంది బస్సు. అది మహిళా సంఘాలకు వచ్చే లాభం. అంటే ఒక చేతి నుంచి మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చి వాళ్ళ చేత భయపెట్టించి 600 బస్సులు కొనిపించి దానిపై వచ్చే లీజ్ అమౌంట్ని మళ్ళీ ప్రభుత్వం ఆ మహిళా సంఘాలకు లాభం రూపంలో ఇస్తుందట. అంటే మహిళా సంఘాలు తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించలేదు. వచ్చిన రుణాన్ని బస్సు కొనుగోలుకు యూజ్ చేసి ఆ బస్సు కంపల్సరీ గవర్నమెంట్కి ఇచ్చి, ఆ గవర్నమెంట్ ఇచ్చే లీజ్ అమౌంట్ని 6 నెలలకు ఒకసారి తీసుకొని, 6 నెలలకి ఇస్తుందో సంవత్సరానికి ఇస్తుందో పైసలు తీసుకొని ఇస్తారు. వాడు కూడా అది కూడా బిల్లు క్లియర్ చేస్తారు. అప్పుడు ఆ అమౌంట్ మహిళా సంఘాలకి తిరిగి వస్తాయి. అంటే మహిళా సంఘాలకు ఇచ్చే వడ్డీపై కూడా వీళ్ళ పెత్తనమే. అంటే ఈ లోన్స్ పై కూడా ప్రభుత్వం పెత్తనమే కొనసాగుతుంది కూడా. తొలుత 150 బస్సులు, అంటే ఇది ప్రయోగం. 150 బస్సులు ఇక్కడ పంట పండితే 600 బస్సులు ముక్కు పిండి కొనుగోలు చేపించి, ముక్కు పిండి ఆర్టీసీకి లీజ్కి ఇప్పించి, ముక్కు పిండి వాళ్ళకి ఎంత కావాలో అంత ఇచ్చేస్తారు. అది పోలీసులు అంకిత భావంతో పనిచేయాలి. పోలీసులు కాదు, అందరు పనిచేయాలి, కానీ ఓడియాడు. అది సనాతన ధర్మం సమున్నతం. ఇక్కడ వెంకయ్య నాయుడు కూడా ఎంటర్ అయ్యాడు. లోక్ మంథన్ 2024 కార్యక్రమంలో వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జూపల్లి, అంటే వీళ్ళంతా ఒకటే గ్యాంగ్. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జూపల్లి వీళ్ళంతా ఒకటే గ్యాంగ్, వేరే వేరే పార్టీలు అంతే. ఇప్పుడు ఈయనను కూడా పిలుస్తుండే, ఏం లేదు, కేటీఆర్, కేసీఆర్లు కూడా, కానీ బాగుండదు కానీ పిలుస్తలేదు అంతే. భారీ పెన్నట
18 అడుగుల పెన్నును 37 కేజీల పెన్నును ఎవడో తయారు చేసినాడు. ఇది న్యూస్. శిల్పారామం కళకళాట. అంటే బీజేపీ వాళ్ళు చేసిన కార్యక్రమం వల్ల కళకళలాడుతుంది. వచ్చే నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు. అది తెలిసిందే ఏమవుతుందో. ఇప్పుడే చెప్పిన మీకు. అందుల నేస్తాలు ఏఐ ఆధారిత కళ్ళద్దాలు. ఈ కళ్ళద్దాలు పట్టుకుంటే ముందే పసిగట్టి ముందరేమున్నాయి అది వాయిస్ రూపంలో అందులోకి అందించి వాళ్ళు నడవడానికి సహకరించే పరికరాలు తయారవుతున్నాయి. అంటే ఏఐని యూజ్ చేసుకోగల వ్యక్తులు వీళ్ళే. అంటే తమ జనరల్ ఇంటెలిజెన్స్ని ఏఐ టేక్ ఓవర్ చేసి వాళ్ళకి సహాయం చేసే పని ఏఐ చేస్తుంది. అంటే ఇలాంటి ఏరియాస్లో ఏఐ యూజ్ అవుతుంది. అంతేగాని మనం అనుకున్న రీతిలో ఏఐ యూజ్ కాదు. విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టండి. దుష్ప్రచారం అంటే వాళ్ళ దగ్గర మాల్ మసాలా ఉంటుందే కదా ప్రచారం చేసి. మీరేమి వాళ్ళకి వెసులుబాటు కలిగకపోతే వాళ్ళు ప్రచారం చేసే సత్తా దమ్ము ధైర్యం ఉండదు కదా. మీరు అమలు చేయని హామీలు పట్టుకొని వాళ్ళు దుష్ప్రచారం చేసుకుంటారు. కొద్దిగా ఎక్కువ చేస్తారు. ఇది న్యాచురల్ కదా అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఆసుపత్రుల్లోనూ కలుషిత ఆహారం. ఆసుపత్రిలో తింటే మళ్ళీ ఎట్లుంటుంది? బయట ప్రైవేట్ హోటల్లో తింటేనే కలుషిత ఆహారం. ఇక గవర్నమెంట్ వడ్డీ వారుస్తుంటే ఫ్రీగా దాని క్వాలిటీ అట్లే ఉంటుంది. దానికి అంత పెద్ద కాలం ఇచ్చి ఆసుపత్రుల్లోనూ కలుషిత ఆహారం అంటే అంతే. మరి వాళ్ళకు ఉన్న బడ్జెట్ అంతా బడ్జెట్ ప్రకారం టిఫిన్లు పెడతారు, భోజనాలు పెడతారు, నీళ్ళ చారు పెడతారు, పురుగుల అన్నం పెడతారు. ఇష్టం ఉంటే తినండి, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో చేరండి. ఒక టిఫిన్కి వాడు ఒక 100, 150, 200 వసూలు చేస్తారు. మీకు ఇచ్చే సత్తా ఉంటే చేరండి, లేకపోతే లేదు అని ఈ కథనం యొక్క సారాంశం. పొమ్మన లేక పొగ పెడతారు. ఇప్పుడు ఆసుపత్రుల్లోనూ కలుషిత ఆహారం అంటే దెబ్బకు చేరేటోడు కూడా చేరాడు, అందరు ప్రైవేట్ హాస్పిటల్ పాలవుతారు. అంటే ఆంధ్రజ్యోతి ఇప్పుడు చేస్తున్న పని ఏమంటే పెద్ద కాలం వేసి గవర్నమెంట్ హాస్పిటల్లో కలుషిత ఆహారం అనగానే పోయేటోడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేరకుండా ప్రైవేట్లో చేరి ప్రైవేట్ వాళ్ళకి లబ్ధికి చేకూర్చే పనే ఆంధ్రజ్యోతి చేస్తుంది అని నేను క్లియర్గా చెప్తున్నాను. నాకు ఈనాడు ఒకటే, ఆంధ్రజ్యోతి ఒకటే, ఏ తెలంగాణ న్యూస్ పేపర్ ఒకటే, ఏదైనా ఒకటే. అంటే వీళ్ళ దోపిడీ, మీడియా సంస్థల దోపిడీ ఎట్లుంటుంది నేను చెప్తున్నాను. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తే ఇప్పుడు చూడండి, హాస్టళ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కలుషిత ఆహారం అంటే పోయేటోడు కూడా పోడు. అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ లాభం కదా. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ పేపర్ కొని మరీ అందరికి పంచుతారు. ఈ కాలం చూడండి అని కూడా చెప్తారు. మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి. మంత్రి సురేఖ కొద్దిగా ప్లాన్ చేసుకొని సోషల్ మీడియా ద్వారా వైరల్ వీడియోగా విడుదల చేసింటే నాగార్జున నా మీద కేసు పెట్టే వెసులుబాటు ఉండేది కాదు. కానీ కోపంతో రగిలిపోయి ఆమెకేమో పైసలు రాలేదని ఆమె పనిచేసింది, ఇరుక్కపోయింది. ఇప్పుడు తప్పించుకునే మార్గం లేదు. క్రిమినల్ కేసులు నమోదైన ఆమె లోపల పోయే 1 year పోయే ఛాన్సెస్ ఉన్నాయి. నాగార్జున మళ్ళీ కొండ సురేఖ దగ్గర పైసలు తీసుకొని మాఫీ చేస్తే కానీ ఈ కేసు మాఫీ కాదు. అంటే కొండ సురేఖ పైసలు వసూలు చేయడానికి పోయి నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇరుక్కపోయి మళ్ళా నాగార్జునకే కొన్ని పైసలు ఇచ్చే స్టేజ్కి వచ్చేసి ఇప్పుడు అసాధారణమైన లాభాలు ఇచ్చే హామీలు ఏమైనా ఉంటే ఆర్బీఐకి సచేత్ పోర్టల్ ద్వారా మీరు ఆ ఫిర్యాదులు చేయొచ్చు. ఆర్బీఐకి చేతనైతే ఆ ఫిర్యాదులను స్వీకరించి యాక్షన్ తీసుకునే వెసులుబాటు ఆర్బీఐ కలిగిస్తుంది. కులం సంపూర్ణం, ఆర్థికం అర్ధసత్యం, తేలేది ఇదేనా? మన ఛానల్లో ఎప్పుడూ చెప్పినాం ఈ బీసీ కులగణన సారం ఏందో మొత్తం చెప్పేసి. అంటే ప్రతి ఒక్క న్యూస్ వెనుక ఇంత కుట్ర ఉంటుంది. ఫస్ట్ పొలిటీషియన్ కుట్ర, సెకండ్ మీడియా వాళ్ళది కూడా ఒక కుట్ర ఉంటుంది. అంటే ఈ 2 కుట్రలను అర్థం చేసుకునేది సామాన్య ప్రజలకు చాలా కష్టం. అదే మన ఛానల్ ద్వారా మనం చేయదలుచుకున్నాం.
అందుకోసం న్యూస్ పేపర్ చదువుతున్నా. దీని వెనుక ఉన్న సత్యాలు ఏమి మీ అందరూ తెలుసుకోవాలి. ట్రంప్ గుండెలో హరిత పరివర్తన. ఆహార సముద్రంలోనూ ఆకలి దప్పుల G20లో అందరు అడుగుతున్న ప్రశ్న. సన్న బియ్యమే తింటాము అంటే ఇంకా ఆకలి డప్పులు ఉండే ఉంటాయి. రేషన్ బియ్యం సప్లై చేస్తున్నాయి, ఎవరు తినకుండా. మేము తినే బియ్యం అది అంటే 40% మా ఆహారంలో ఈ రేషన్ బియ్యం ఉంటుంది. ఎవరికి రేషన్ వస్తుందో వాడు సన్న బియ్యం తింటాడు, దొడ్డు బియ్యం మాకు ఇచ్చేస్తాం తినడానికి. వైట్ రేషన్ కార్డుకి దొడ్డు బియ్యం పడదు, అది విషయం. 3.9% HMDAకు పెరిగిన దరఖాస్తు. అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళంతా ఇప్పుడు పరుగులు పెడుతుంది రెగ్యులరైజ్ చేసుకోవడానికి. మళ్ళా కాంగ్రెస్కి డబ్బులు వచ్చినట్టే. ప్రజారక్షణ శాంతి భద్రతలోనూ ముందుండాలి. కానిస్టేబుల్ నియామకం జరిగింది. దాంట్లో మన కమిషనర్ చెప్తున్నాడు అది 24న జాతీయ త్రోబాల్ ఛాంపియన్షిప్కు క్రీడాకారుల ఎంపిక. ఎర్రగడ్డ 24న జాతీయ త్రోబాల్ ఛాంపియన్షిప్. మన క్రికెట్ తప్ప వేరే గేమ్స్ తెలియవు కదా, ఎక్కువైతే బ్యాడ్మింటన్. ఇది త్రోబాల్ ఛాంపియన్షిప్. నకిలీ ఆడియో గుట్టరెట్టు. ఎవడో ఉప్పల్ల నిలబడి ఆడియో అని చెప్పి పైసలు వసూలు చేస్తుంటే పోలీసులు పట్టుకున్నాడు. వాడు ఒక వెహికల్ యజమాని అట. ఆడియో వాడు సతాయిస్తుంటే వాణాధారం వీడెత్తి వసూలు చేసుకొని మస్తు పైసలు చేసుకున్నాడట. ఉప్పల్ పోలీసులు పట్టుకుంటారు. అంటే గవర్నమెంట్ హెరాస్ చేస్తే ప్రజలు తిరగబడి వాళ్ళనే హెరాస్ చేస్తారు. ఇది దీని సారాంశం, అంతే, సింపుల్. 3.9% అని ఇచ్చిండు. మీరు చూడండి న్యూస్ ఎట్లా దరిద్రం ఉంటుంది. ఈ ఎడిటర్లు ఏం గాడిదలు కాస్తుందో మనకు అర్థం కాదు. 3.9% అని అక్కడ ఇచ్చాడు. ఇక్కడ 39% HMDAకు పెరిగిన దరఖాస్తులు. చూద్దాం ఏమి ఇచ్చింది. 3కు 9కి కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఎడిటర్లు చేసిన పని 3కు 9కి ఇంత గ్యాప్. 3, 9 అంటే పక్క ఉండాలి కదా. 3కు 9కి గ్యాప్ ఇచ్చిండు. మధ్యలో డాడి పడదాం అనుకున్నాడేమో, గుర్తు తెచ్చుకొని డాడి తీసేసిండు, కానీ ఆ గ్యాప్ అట్లే ఉంచిండు. అంటే ఎడిటర్లు సబ్ ఎడిటర్లు ఎంత చక్కగా ఒక ప్రైవేట్ న్యూస్ పేపర్లో పనిచేస్తుంటో అర్థమవుతుంది. అది 3.9% అనిపిస్తుంది. 3, 9కి పెద్ద గ్యాప్ ఉంది. ఇక్కడేమో 3, 9కి గ్యాప్ లేదు. ఇది సబ్ ఎడిటర్లు చేసే నిర్వాహకం. ప్రైవేట్ సంస్థల్లో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనడానికి సాక్ష్యం ఇది. ఒక జాతీయ ఖ్యాతి కలిగిన న్యూస్ పేపర్ ఎడిటర్లు ఇంత చక్కగా పనిచేస్తారు. నేను ఉంటే పీక్ పారేస్తాను. ఈ మిస్టేక్ కూడా 3, 9 1 కిలోమీటర్ డిస్టెన్స్ రాస్తారా. ఒక చోట 39, ఇంకోటేమో 3, 9%. ఇది నాణ్యత విలువ. ఆంధ్రజ్యోతి దమ్మున్న ఛానల్ మర్చిపోయింది. జూన్, అక్టోబర్లో ఎక్కువైపోయింది.
2023 లాస్ట్ ఇయర్. 24లో మరీ ఎక్కువైంది. ఇప్పుడు నవంబర్ మాసంకి వచ్చేటప్పుడు పూర్తి తగ్గిపోయింది. అక్కడ వేలల్లో ఉన్నాయి, ఇక్కడ వందల్లో వచ్చేసింది. అంటే తగ్గినట్లు లెక్క. నవంబర్ ఒక మాసంలోనే 200 వచ్చినాయట. ఆ భయానికి అప్లై కూడా చేసుకుని ఉండాలి. హైడ్రా వచ్చి ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అది సంగతి. మనము ప్రతి ఒక్క న్యూస్లో చాలా క్రిటికల్గా చూడాలి న్యూస్ని. ఒక నవంబర్ మాసంలో 200 వచ్చినాయి అంటే హైడ్రా దెబ్బ భయపడ్డారు. కంప్లైంట్ చేసి రెగ్యులరైజ్ చేసుకోవడం పోతే వీళ్ళు ఎక్కడ గుర్తు చేస్తారని చాలా మంది అప్లై కూడా చేసుకుంటారు. కానీ ఆంధ్రజ్యోతి ఇస్తున్న కథనం చూడండి, 39% పెరిగిందట. ఎప్పుడు పెరిగిందంటే జూన్ అక్టోబర్ మాసంలో పెరిగింది. అంటే సడన్గా భయం పెట్టియంగానే అందరూ ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకున్నారు. కానీ ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకుంటే ఇంకా పెద్ద కుంభకోణాలు బయటపడతాయని చాలామంది చేసుకోకుండా అంటే సైలెంట్ అయిపోతున్నారు. అనుకోకుండా హైడ్రా గుర్తుపట్టి కూలగొడితే కొట్టుకొని మనం ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్నామంటే వాడు గుర్తుపట్టి వచ్చి కూల్చేస్తాం. ఇది వ్యవహారం. అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి. ఆర్యన్ రెడ్డి సచిన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. మృతుడు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పల్ ధర్మపురి కాలనీకి చెందిన సుదర్శన్ రెడ్డి కుమారుడు అర్హాన్ రెడ్డి 23 ఎంఎస్ చదువుకోవడానికి 7.5 క్రితం అమెరికా పోయినట. అక్కడ పుట్టినరోజు ఘనంగా జరుపుకొని అక్కడి నుంచి వచ్చింది రాత్రి. ఇది సారం. అందుకోసం అందరూ అమెరికాలకు పోయి అక్కడ దావాలి. ఇక్కడ బొందలగడలు తక్కువ ఉన్నాయి, శ్మశాన వాటికలు తక్కువ ఉన్నాయి కనుక అమెరికాకు పోయి దావండి. రోడ్డు వెడల్పు పనులు చేపట్టాలి ఎమ్మెల్యే మన సుధీర్ రెడ్డి సడన్గా యాక్టివ్ అయిపోయాడు. ఎందుకు? పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పదవులు. కాంగ్రెస్ పార్టీ అంటరానితనంపై పోరాడిన సుదర్శన్ రావు అట. ఆయనకు జూపల్లి కృష్ణారావు ఒక జ్ఞాపికను ఇచ్చిన్నాడు. అంటరానితనంపై పోరాడిన సుదర్శన్ రావు అట. వీళ్ళు ఎవరు, ఏం చేస్తారో మాకేం అర్థం తెలియదు. మత్స్యకారుల దినోత్సవం అబ్దుల్లాపూర్ మెట్ మత్స్యకారుల దినోత్సవాన్ని పెద్దంబర్పేట మున్సిపాలిటీ కొంట్లూరులో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ మత్స్యకార శాఖ ముదిరాజ్ ఆధ్వర్యంలో ముదిరాజ్ జెండాను ఎగురవేశారట. డ్రైనేజ్ పనుల్లో పరిశీలన. ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే వైఎస్ఆర్ విగ్రహం కూల్చేది. మన్సూరాబాద్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రోత్సాహంతోనే అభివృద్ధి పేరిట అధికారులు వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చేశారని టీపీసీసీ ప్రతినిధి జక్కడి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ విగ్రహం కోసం పాటుపడుతున్నారు. కామినేనిలో దారుణం. హార్ట్ ప్రాబ్లం ఉన్నామని నవ్వుకుంటా పోయిందంట, అడ్మిట్ అయిందంట, చచ్చి బయటపడింది. దాని నుంచి కామినేనిపై ఆరోపణలు వచ్చింది. హార్ట్ ప్రాబ్లం ఉందని ఏమంటే నవ్వుకుంటా పోయిందంట, చచ్చి బయటకు వచ్చి దానిపై ఆందోళన. యువకుడి దారుణ హత్య. సంతోష్ నగర్ మోహిత్ ఖాన్ పండ్ల వ్యాపారట. ఓవైసీ కాలనీలో బర్నాషా దర్గా బుధవారం రాత్రి ఉర్సు ఉత్సవాలు జరుగుతుండడంతో మోహిత్ స్నేహితులతో కలిసి ఉర్సులో పాల్గొన్నారట. అప్పుడు ఎవడు చంపేసింది. అక్రమ పార్కింగ్లపై చర్యలు తీసుకోవాలన్నమాట. చాదరఘాట్ సెల్ టవర్లను కాలనీలో నిర్మించవద్దు, కానీ సిగ్నల్స్ కావాలి. సెల్ టవర్లో కాలనీలో నిర్మించవద్దు, కానీ సిగ్నల్స్ మాత్రం పక్కా కావాలి.
లేకపోతే మనం మంచిగా ఉండదు. సీఎం సహాయనిధి పేదలకు వరమాట రాజశేఖర్ రెడ్డి ఎల్బినాడు. ఈ సీఎం సహాయనిధి హైయెస్ట్ అప్లై చేసింది అంటే సుధీర్ రెడ్డి. ప్రతి నెల ఇస్తాడు ఆయన ఎమ్మెల్యే పదవి ఉన్నదే ఆ సీఎం సహాయనిధి ఇచ్చి 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 అట్లా ప్రతి సహాయనిధి కింద ఇంత వస్తాయి. డ్రగ్స్కు బానిసై జల్సాల కోసం రైళ్లలో చేరేది. రైళ్లలో ఎక్కడైనా చేరేది. మత్స్యకారుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి. మొన్న ఇక్కడ కేపీహెచ్బి కాలనీలో 2 ఆడపిల్లలు 8th క్లాస్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ నుంచి మాయమయ్య అదృశ్యం అయిపోయింది. ఎక్కడ పోయినారు, ఎక్కడ కిడ్నాప్ అయినరా, ఏమైందా అని గొడవ చేసింది. సీసీ కెమెరాలో కూడా ఏం దొరకలేదు. లాస్ట్కు వీళ్ళు ఆంధ్రాలో సూర్యలంక బీచ్ మీద ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు. 8th క్లాస్ ఆడపిల్లలు డైరెక్ట్ స్కూల్ నుంచి ఎక్కేసింది ట్రైన్ ఎక్కి. ఎక్కడ పోయినరు, సూర్యలంక బీచ్ పోయి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. పోలీసులు పోయి అక్కడ పట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా అయింటే పోలీసులపై ఆరోపణ వచ్చాయి, వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అరే ఏ ఆడపిల్ల 8th క్లాస్ ఆడపిల్లలు ఎంజాయ్ చేయడానికి పైసలు పోగేసుకొని డైరెక్ట్ స్కూల్ నుంచి చెక్కేస్తే ఎవరికి అందాల్సి ఉంటుంది. సూర్యలంక బీచ్ ఇక్కడ లోకల్ కాదు, ఏ చిలుకూరు అటువంటి జూ పార్క్ కాదు, డైరెక్ట్ ఎంజాయ్ చేద్దామని సూర్యలంక బీచ్కి వెళ్ళిపోయినట్టు. అక్కడ పోయి పోలీసులు పట్టుకున్నారు. ఇది మన ఆడపిల్లలు వాళ్ళకి సంస్కారం. ఇప్పుడు పేరెంట్స్ పక్క పెట్టండి, ఆ పిల్లలకి ఏమైనా అంటే పోలీసులపై ఆరోపణ. స్కూల్ పోయే పిల్లలు ట్రైన్ ఎక్కి ఎంజాయ్ చేయడానికి గోవాకు సూర్యలంకకి పోతుంటే రేపు శ్రీలంకకు కూడా వెళ్ళిపోతారు. ఎట్లా పట్టుకోవాలి? ఆడపిల్లలా ఉన్నారు కదా, కానీ ఆడపిల్లలు బారిపోతుంటే పోలీసులు పడేమంటే పట్టుకొని రావాలి. ఇది పోలీసుల ముఖ్య డ్యూటీ. చెరువుల FTL నిర్ధారణ ఇలా. బఫర్ జోన్లేమో ఇప్పుడు చూడండి, అన్ని హైరైజ్లు ఆల్మోస్ట్ అన్ని బయటపడేలాగే డిజైన్ చేశారు. ఆల్మోస్ట్ అన్ని హైరైజ్లు ఇప్పుడు ఈ FTL బఫర్ జోన్ బయటే వచ్చేస్తాయి. అట్లా కొత్త కాంగ్రెస్ సర్కారు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక 10 హెక్టార్ల పైన ఉన్న చెరువుకేమో 30 మీటర్లట, 10 హెక్టార్ల కన్నా తక్కువ ఉన్న చెరువుకేమో 9 మీటర్లట. 9 మీటర్లు అంటే ఇక్కడి నుంచి ఆడ అదే బఫర్ జోన్. ఇంకా FTL దాని లోపల ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ అన్ని హై రైజ్లు ఇప్పుడు నార్మలైజ్ అయిపోతాయి. ఇది వీళ్ళ అంటే ప్రభుత్వం చేసిన కఠినమైన చర్యల యొక్క సాధన. ఆల్మోస్ట్ అన్ని హై రైజ్లు ఇప్పుడు బయటపడ్డాయి. పెద్ద పెద్ద జనాల ఇళ్ళు మొత్తం బయటపడే 100% ఛాన్సెస్ ఉంది. అంటే హైడ్రా ఉక్కుపాదం వల్ల, ప్రభుత్వం చేసిన సర్వే వల్ల ఆల్మోస్ట్ ఆల్ క్రైమ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు బయటపడ్డారు. ఎస్పెషల్లీ హై రైజ్ వాళ్ళు. అసలు హై రైజ్ వాళ్ళే ఈ సర్వే చేయించి రిపోర్టు గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ ప్రచురితం చేస్తుంది. మొత్తం చూసుకుంది గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఎంతెంత లోపాలు ఉన్నాయి. అదే సర్వే వాళ్ళకు అనుకూలమైన సర్వే ఇప్పుడు బయటపడింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి కావాలనో అది అందింది వాళ్ళకు. అందిన కారణంగా సర్వే కూడా కఠినమైన ఉక్కుపాదం, హైడ్రా ఉక్కుపాదం మోపించింది. సారం చూడండి ఎట్లుంది. ప్రజలను విభిన్న రకాలుగా న్యూస్ పేపర్ ద్వారా, ప్రభుత్వం ద్వారా, అధికారుల ద్వారా చెవులో ఎట్లా పువ్వు పెట్టిస్తుండ్రు అనే ప్రయత్నమే నేను ఇవాళ చేస్తున్నా. న్యూస్ పేపర్లు ఎందుకు అవుతున్నా అంటే న్యూస్లో ఇంకా సారం ఏందో మీకు తెలియాలి.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ కీలక పాత్రట. ఇక్కడ ఆర్మేనియాలోనూ దేవత ఆరాధన, ఇక్కడ సరిపోలేదు, ఇక ఆర్మేనియా పోయింది. ఆ ప్రచారంలో నిజం లేదట. ఉత్తుత్తగానే తీసుకున్నాడట రామాన్, అంటే ఏం ప్రాబ్లం ఏం లేదట, కానీ ఉట్టిగా చాలా ఏళ్ళు అయింది కదా పెళ్లి చేసుకోనని రెహమాన్ డైవర్స్ ఇచ్చేసింది. బోర్ వచ్చిందంట ఇద్దరికి, సరే అని పరస్పర అంగీకారంతో డైవర్స్ ఇచ్చుకున్నారు. కానీ దాని ఇంకా ఏమి అక్రమ సంబంధాలు ఏమి లేవాట, అది క్లారిఫికేషన్ ఇచ్చేసాడు రెహమాన్. 50 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం అట. ఎవరు? మోహన్ బాబు. గుర్తుపెట్టుకోండి, సన్మానం చేసుకున్నానంటే చేసుకోండి, ఎవరైనా ఛాన్స్ ఇస్తుంది. 50 ఏళ్ళు గడిపేసి ఐఫీలో అక్కినేని ఫ్యామిలీ సందడి, సిగ్గుమాలిన ఫ్యామిలీ అంటే ఇప్పుడు లేటెస్ట్ ఇదే. ఫస్ట్ చిరంజీవి ఫ్యామిలీ ఉండే, ఇప్పుడు ఇస్తారే. అదానీ స్టూడియో మార్కెట్ మునకాట, ఇది చూస్తేనే భయం అవుతుంది. అసలు ఏమై ఉండదు ఈ వార్తలు చూస్తే. అంటే ఇదంతా ఊరి జనాలకు ఊరించడానికి చేసేవారు. అదానీ స్టూడియో మార్కెట్ మునక, అదానీ స్టాక్స్ పడిపోతే మార్కెట్ మునిగిపోతా. అంటే ఏదో రాయాలి సంచలనం. మన ప్రొఫెసర్ నాగేశ్వర్ మార్కెట్ వడంగానే వస్తాం సాయంత్రం వచ్చి, ఎందుకు పడ్డదంటే దీనివల్ల క్యాపిటల్ ఇట్లా పంట పండినట్టే అంటారు. అట్లా హైదరాబాద్లో అసైన్డ్ ఏ స్టూడియో 100 మందికి ఉద్యోగాలట. ఇది అసైన్డ్ అని ఏ స్టూడియో అట. తెలుగులో చదివే ప్రాణం తోకకు వస్తుంది. మంగోల్ రిఫైనరీకి ఈ మెగా యంత్రాలు, మంగోలియా పోయినట్ట ఇప్పుడు యంత్రాలు నిర్మించుకున్నాడు. ఇక్కడేమో కుంప ఊలుస్తున్నాడు, మంగోలియాలో పోయి రిఫైనరీ స్థాపిస్తున్నాడు. రిఫైనరీకి కూడా మన మెగా కృష్ణారెడ్డి రెడీ అయిపోయాడు. పబ్లిక్ ఇష్యూలకు సెక్యూరిటీ డిపాజిట్ రద్దట. అమెజాన్ బిజినెస్ వాల్యూ డేస్ షురు. అమెజాన్ బిజినెస్ మళ్ళీ బిజినెస్ వాల్యూ డేస్ ప్రారంభించింది. గురువారం ప్రారంభించిన ఈ అమ్మకాలు వచ్చే నెల వరకు 6వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమయంలో తమ B2B ప్లాట్ఫామ్ ద్వారా కొనే వస్తువులు గరిష్ట ధరపై 70% వరకు డిస్కౌంట్ లభిస్తున్నట్టు అమెజాన్ బిజినెస్ తెలియజేసింది. దీనికి తోడు బిజినెస్ కస్టమర్లకు 9,999 వరకు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తుంది. ఈ 16 రోజుల బిజినెస్ వాల్యూ డేస్ కోసం 16 లక్షల మందికి పైగా అమ్మకందారులు 19 కోట్ల పైగా వస్తువులను అమ్మకానికి పెట్టారని తెలిపింది. ధరల అదుపుతోనే స్థిరమైన వృద్ధి అట ఆర్బీఐ. అది ఆర్బీఐ ఏం చేయలేదు, గవర్నమెంట్ ఏం చేస్తలేదు, కానీ ఉంటే స్టేట్మెంట్ లేడు. ధరల నియంత్రణతోనే అభివృద్ధి అట, కానీ అది చేయదు పని, ఎవరు చేస్తలేడు కూడా. ఆల్ టైమ్ కనిష్టానికి ₹84.50.
పసిడి మళ్ళీ కొండెక్కుతుంది. వరల్డ్లో ప్రాబ్లం రాగానే క్రూడ్ పెరుగుతుంది, గోల్డ్ పెరుగుతుంది. కెనియా అదానీ పవర్ ప్లాంట్స్ పెట్టడం కానివ్వండి, అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకుంటారు కెనియా. ఎందుకంటే కెనియా వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చింటాడు. అది వీడి కుంభకోణం వల్ల బయటపడి వాళ్ళ పవర్ ఎక్కడ పోతుందని కెనియా సర్కారు అదానీ కాంట్రాక్ట్స్ అంతా రద్దు చేసిందంట. జగన్ అదానీ లంచాల కహాని ఇప్పుడు పేజీలు రాస్తున్నా ఆంధ్రజ్యోతిలో కసితో. దీంట్లోనే జగన్ ఎదుర్కొంటాడేమో అని. ఇప్పుడు జగన్ నియర్లీ ఒక 5-6 months అవుతుంది. స్వచ్ఛందంగా అసలు అవినీతి కేసులో నాంపల్లి కోర్టు కూడా వస్తాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు లేనప్పుడు ఏం చెప్తాడు, నేను రాగానే ఊచకోతలు అంటారు, ఊచలు లెక్క పెడతాడని చెప్తాడు. 5 నెలలే చిన్న చిన్న మంత్రులు లోపల పోతుంటారు, సోషల్ మీడియా లోపల పోతున్నారు, కానీ మంత్రులు కానీ పాస్ట్ ముఖ్యమంత్రి కానీ లోపల పోతున్నాడు. అది వీళ్ళ ఒప్పందం. అమ్మని తిట్టినా అబ్బాని తిట్టినా సిగ్గులేని బడపలు వీళ్ళే. పైసలు చూపిస్తే అమ్మని తిట్టు అబ్బాని తిట్టు కావాలి. అమెరికాతో అట్లుంటుంది. ఆంధ్రాలో లంచం ఇస్తే అక్కడ కేసులు. అమెరికన్ పెట్టుబడిదారుల నుంచి 1500 కోట్లు సేకరించిన అదాని, ఆ నిధుల నుంచే కోట్ల లంచాలు. ఈ చట్టం కిందే అదాని బృందంపై కేసు. ఇండియాలో లంచం ఇస్తే అమెరికాలో కేసు. ఇండియాలో లంచం ఇచ్చి ఇండియా వాళ్ళగా ప్రూవ్ అవుతలేదు. ఇక అక్కడి నుంచి డబ్బులు తీసుకొని ఇక్కడ లంచాలు ఇచ్చినట్టు పుణ్యానికి వచ్చిందా లంచాలు. వాళ్ళ కాంట్రాక్ట్ వస్తేనే లంచాలు ఇచ్చింది. ఇప్పుడు మనోళ్ళు పెడతారు కేసులు. అది అక్కడ అదానీ లెప్పై పెడతారు. అమెరికా అదానీ లెప్పై కేసులు పెట్టిందంటే కాంప్రమైజ్ కావాల్సింది. అది సారా. ఆ రాష్ట్రాల పేరు ఇప్పుడు చూడండి. ఆంధ్రజ్యోతి వాడు యాక్టివ్ అయిపోయాడు. మనోడ్రాకి ఏం తెలియదు వానికి. ఇప్పుడు సడన్గా ఒడిస్సా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ పేర్లు. గౌతమ్ అదానీని మిస్టర్ ఏగా, ద బిగ్ మ్యాన్గా కోడ్ నేమ్స్ అన్నట్టు. కోడ్ నేమ్ లేకుండా అదానీ గారు మీకు 1500 కోట్ల లంచం ఇచ్చారు అని ఫోన్లో చెప్తారా, లేదా పేపర్ మీద రాసి పంపిస్తారా? సన్నాసులు ఎక్కడ. అదానీని అరెస్ట్ చేయాలి కాంగ్రెస్. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారం. అదానీ కరెక్ట్. లంచం ఇచ్చుడు, ఆధారాలు లేవు, నిరాధారం. అదానీ లంచం ఇచ్చుడు, ఆయన కూడా ఒప్పుకుంటాడు. ఆధారాలు ఏది అని అడుగుతున్నాడు. అది స్పష్టత. అంటే కాంగ్రెస్ స్పష్టత లేదు. అదానీనే అరెస్ట్ చేయాలి. అదానీ కాంగ్రెస్ పైసలు ఇస్తాడు. అంటే ఎక్కువ పైసలు ఇవ్వాలని కాంగ్రెస్ వాళ్ళు అదానీని అరెస్ట్ చేయండి. అదానీ క్లియర్ ఇప్పుడు లంచం ఇచ్చిన ఆధారాలు ఉంటే చూపించండి అంటారు. అది స్పష్టత. అంటే అది నీతి. అంటే అది మంచి మనిషిలో ఉన్న గుణం. అంటే అది కంపెనీ. అంటే ముడుపులు ముడి వీడింగ్ అంట. ఏదో పుస్తకం మీద రాసిచ్చినట్టు చెప్తున్నాడు. ఇప్పుడు చిక్కుముడి వేస్తాడు అదాని. ఆ ముడి ఇప్పడానికి వస్తారు అమెరికా వాళ్ళు. ఇప్పుడు ఆ మోదీ అదాని కలిసి ఒక మంచి ముడి వేస్తాడు. ఆ ముడి విప్పలేక అమెరికా వాళ్ళు చచ్చిచాడి, బాబు మీ ముడి మీరే విప్పుకోండి అని పలాయనం చిత్తగిస్తారు. ఇప్పుడు నేను చెప్పినట్టే జరుగుతున్నాడు. ఆ 4 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. నాడు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్, తమిళనాడులో డిఎంకే ప్రభుత్వాలు ఉన్నాయి. అదానీ లంచాలు కాంగ్రెసే సమాధానం చెప్పాలి. అయినా రద్దు చేసుకున్న కెనియా మోస్ట్ కరప్ట్ కంట్రీ. అక్కడ పైసలు తీసుకోకుండా ఏ ప్రాజెక్ట్ కాదు. ఇప్పుడు అదానీ కరప్ట్ అని అమెరికా ప్రూవ్ చేయగానే కెనియా పొలిటీషియన్లు ఉత్తర్వు పట్టుకుంది. అందుకోసం కాంట్రాక్ట్లో రద్దు అంటారు. కేసీఆర్ 10 కోట్లు ఇచ్చాడు. లోపలేసి వస్తే అందరూ అట్లా చెప్తారు. ఏసీబీకి చిక్కిన అవుట్సోర్సింగ్ ఎస్ఎఫ్ఏలను ఉద్వాసన.
ఏసీపీకి చిక్కిన ఇద్దరు శానిటరీ హెల్త్ ఇన్స్పెక్టర్ 25,000 లంచం తీసుకొని హోటల్కి లైసెన్స్ మళ్ళీ జారీ చేసుకుంటే పట్టుకున్నారు. అది వాళ్ళను ఉద్వాసన పలికినట్టు. అంటే వాళ్ళ దగ్గర కూడా మన పైసలు తీసుకొని డ్యూటీకి పంపించాక ఇంటికి పంపించారు. ఇది ఘనకార్యం. అది ఎవరు? అవుట్ సోర్సింగ్ ఉద్వాసన. పర్మనెంట్ ఎంప్లాయీస్ చేస్తే మళ్ళీ సిగ్గుమాన పైసలు వాళ్ళ దగ్గర వల్ల 5-6 లక్షలు తీసుకొని మళ్ళీ డ్యూటీ మీద ఎక్కమని చెప్తుంది. వీళ్ళు అవుట్ సోర్సింగ్ కనుక పీకేసి. ఫోరెన్సిక్ ల్యాబ్ పనితీరు ప్రశంసనీయం. 25న మహబూబాబాద్లో బీఆర్ఎస్ ధర్నాకు అనుమతి ఇవ్వండి. ధర్నా చేసిన లాభం లేదు. హైకోర్టు అనుమతి తీసుకుని ఇవ్వండి నమ్మడం ఉందండి. బీఆర్ఎస్ పరిస్థితి అదే. 29 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ దీక్షా దివస్. మళ్ళీ హిందీ పేరు ఒకటి వీళ్ళు మొక్కల. తెలుగు అయిపోయింది, తెలంగాణ అయిపోయింది. తెలంగాణ యాస అయిపోయి ఇప్పుడు హిందీ యాస. ఎందుకంటే నేషనల్ న్యూస్ పేపర్స్లో కావాలి కదా. 29 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ దీక్షా దివస్ హిందీ. నా అక్రమాలను నిరూపించు హరీష్ రావు. ఒక్కటి ఛాలెంజ్ మీద ఛాలెంజ్. అంటే వీళ్ళకి ముందే చెప్పింటారు నేను అక్రమాలను నిరూపించలేను అంటే అప్పుడు వీడు స్టేట్మెంట్ ఇస్తారు. నా అక్రమాలను నిరూపించు అంటే వీడు ఫినాయిల్తో గడిపినోడే కాంగ్రెస్ వాళ్ళు ఫినాయిల్తో గడిపారు. అంటే ఇద్దరు ఫినాయిల్తో గడుపుకొని ఒక్కొక్కరు ఛాలెంజ్ చేసుకుంటారు. నేతన్యాహుపై ఐసీసీ అరెస్ట్ వారెంట్. అసలు పట్టించుకోండి నేతన్యాహు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అక్కడ పోయి వాటిపై కేసులు నమోదట. ఎందుకంటే 1,200 మందిని హమాస్ చంపితే వీడు 35-40 వేల మందిని చంపేసింది. దానికోసం కేసు నమోదు చేయాలి నేతన్యాహు. వాడు విడిచిపెడితే ఇంకో 30,000 మంది చంపుతాడు. ఇప్పుడు చంపుతుంటాడు వాడు. కేసు నమోదైనాక ఇంకో 10,000 మందిని ఎక్స్ట్రా చంపుతాడు. ఏం బిక్కుంటారు? ఏం బిక్కు. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికా సపోర్ట్తోని సౌదీ అరేబియా సపోర్ట్తోనే ఈ పని చేస్తుంది. సైబర్ నేరగాళ్లకు చెప్పాడు. 17,000కు పైగా వాట్సాప్ ఖాతాలు బ్లాక్. 17,000 క్లోజ్ చేయగా 35,000 ఓపెన్ అవుతాయి. కాక్లో ప్రయాణికుల వాహనాలపై మిలిటెంట్ల దాడి. ఇది ఇవాళటి ముఖ్య అంశాలు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన న్యూస్ పేపర్లో వచ్చిన కథనాల సారాంశం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పక అందరితో షేర్ చేయండి. నమస్కారం.